యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన అందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. 11వ అధ్యాయము మొదటి 3 వచనం చదువుకుందాం. మరి యెహోవా మోషేతో ఇట్లను, ఫరో మీ మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులు రప్పించును. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలు బంగారు నగలను అడిగి తీసుకునని ప్రజలతో చెప్పును. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తీయులలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడైను. చాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుడు చేసేటువంటి ఈ తెగులు ఈసారి తొలిచూలు పిల్లలందరినీ కూడా పశువుల్లోనూ జంతువుల్లోనూ అలాగే ప్రతి ఒక్క మనిషి అంటే ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి మనుషులందరి తొలిచూలు పిల్లల్లో హతము చేయబడతారు. అది మహాఘోషగా ఉంటుంది. అటుది ఇదే లాస్ట్, కానీ మరి ఇంకొకసారి ఇలాంటిది ఎప్పుడు కూడా అటువంటి ఘోష అనేది పుట్టదు. అయితే దేవుడు దానికి ముందు ఏం చెప్తున్నారంటే, మీరు మీ చెలికాడు దగ్గర, మీ కత్తి దగ్గర ఏదైతే నగలు, వెండి నగలు, బంగారం నగలు అడగాలో అడిగి ఏం చేసేయండి, తీసుకోండి. తీసుకుంటే వాళ్ళు కూడా మీకు సంతోషంగా ఏం చేస్తారు, మీకు ఇచ్చేస్తారు. కనుక మీరు వాటన్నిటినీ తీసుకొని ఏం చేయండి, మరి ఐగుప్తు దేశం నుండి మీరు ఏమవ్వాలా, దాటిపోయేటువంటి రోజు రాబోతూ ఉందని ముందే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ యొక్క వాక్య సారాంశం, ఈ 10 వచనాలు కలిగినటువంటి ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, దేవుడు తన ప్రజలకు ఏదైతే వారికి కావాల్సింది ఉందో వారిని ఆ బంగారు వెండి నగలను ఎందుకు తీసుకోమంటున్నారు అంటే, అది రేపు పొద్దున్న ఎవరికి ఉపయోగపడుతుంది, మళ్ళీ దేవుడి పనికి ఉపయోగపడుతుంది. అందుకనే ఏ వస్తువు వదలొద్దు, అన్నిటినీ ఏం చేయండి, అడిగి తీసుకోండి. కనుక మరి అరణ్యంలో బంగారం దొరుకుతుందండి, వెండి దొరుకుతుందా, అలాగే గోమేధికం దొరుకుతుందా? కొన్ని వస్తువులు దొరకవు. కనుక ఏ వస్తువు ఇక్కడ ఐగుప్తు దేశంలో దొరుకుతుందో దాన్ని అంతటిని ఏం చేయండి, రికవర్ చేసుకోండి. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, మీరు పని చేశారు, వాళ్ళ దగ్గర ఊడిగం చేశారు. కనుక ఆ కష్టానికి ఫలితం తీసుకోండి, ఆ కష్టానికి మూల్యం అనేది మీరు తీసుకోండి. కనుక మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఒట్టి చేతితో రమ్మని మాత్రం అనను. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అన్ని సమృద్ధి అని వాటిని అన్నింటినీ కూడా ఏం చేయండి, మీరు అడిగి తీసుకొని అది మీదే, మీరు దోచుకోండి, దాన్ని తీసుకొని వచ్చేయండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే వారి కష్టాన్ని వాళ్ళు దోచేశారు. ఎవరో ఐగుప్తు దేశస్తులు దోచారు. కనుక అలాగే చాలా సందర్భాల్లో మనం కూడా చూస్తున్నాం, మన కష్టాన్ని కూడా ఎవరు దోచేస్తున్నారంటే ప్రభుత్వం దోచేస్తుంది. మన కష్టాన్ని ఏం చేస్తుందండి, ప్రభుత్వం దోస్తుంది. మనకేమైనా చేస్తుందా, పోనీ మనకేమైనా మంచి సదుపాయాలు చేస్తున్నారా అంటే ఏమీ లేదు. చెప్పాలంటే వాళ్ళు పెద్ద బాడాబాబులు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళకి మాత్రం సాయం చేస్తారు, కానీ ఎవరు చేయరు సాయము. పేదవాళ్ళకి మాత్రం ఏంటంటారంటే 2 రూపాయలు బియ్యం ఇచ్చి వాళ్ళకి ఏదో పొట్ట పోషణ ఇస్తున్నాం అని చెప్పి పెద్ద బిల్డప్ అనేది ఇస్తున్నారు. ఏదో ఈ మధ్యకాలంలో పథకాలు పెట్టి ఏం చేస్తున్నారు, మరి 15,000 రూపాయలు మరి తల్లులందరికీ కూడా ఏం చేస్తున్నారు, ఇస్తున్నాడు. ఇలా ఇచ్చింది ఇస్తారు, తీసుకునేది ఇంకో రకం రీతికి ఏం చేస్తారు, మళ్ళీ తీసుకుంటున్నారు. కనుక ట్యాక్సుల రూపంలోనేమో తీసేసుకుంటారు. ఆ 15,000 ఏమీ ఉండదు చేతిలో. ఇలా ఇచ్చిన డబ్బులు అలా ఏమైపోతాయి, మళ్ళీ ఆవిరైపోయాయి. అందుకనే మెయిన్ అవుతుంది, ప్రజలకు న్యాయం చేయాలి, మేలు చేయాలంటే ప్రజలకు ఏం కావాలో అది చెయ్యాలి. కానీ పనికి మాలిన అన్నీ కూడా ఏం చేస్తారు, పథకాలు పెట్టి ఓట్లు దండుకోవడానికి, జనాలని మోసం చేయడానికి. మరి అప్పుడు ఫరో రాజు చేసింది ఏంటంటే, వీళ్ళకి ఏదో పట్టెడు అన్నం పెట్టి వాళ్ళ శ్రమ అంతటిని ఏం చేశాడు, దోచుకున్నాడు. ఈరోజు ప్రజలు నాయకులు ఏం చేస్తున్నారు, ప్రజలను పట్టి పీడిస్తున్నారు. అంటే ట్యాక్సుల రూపంలో. ఇప్పుడు మనం చూస్తే ఒక వాహనం కొనుక్కోవాలంటే దాని మీద ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్, ఆర్టీఓ ట్యాక్స్, అన్ని ట్యాక్సులు కూడా ఏం చేస్తారు, వేసేస్తారు. కందిపప్పు కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్, ఓ బియ్యం కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్, నిత్యావసర వస్తువులు ప్రతి దాని మీద ట్యాక్సే. ఈ ట్యాక్సుల వల్ల ఏమవుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి. రేట్లు పెరగడం వల్ల ఏం చేస్తున్నాం, మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి తక్కువ వ్యవధి కలిగినటువంటి వస్తువులు కొనుక్కొని తింటున్నాం.
అంటే శ్రమ దోచుకుంటున్నాడు. మన శ్రమను ఎవరు దోచుకుంటున్నారు? ప్రభుత్వం దోచుకుంటుంది. కానీ మేలైతే మాత్రం ఏమన్నాయి చెప్పండి? 0% మేలు అన్నమాట. దేశం మీద ప్రతి సంవత్సరం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దేశం మీద అప్పు పెరుగుతుంది, కానీ అప్పు మాత్రం ఏమవట్లేదండి? తరగటం లేదు. మనం అందరి మీద కూడా లక్షల రూపాయల అప్పు ఉంది. ఏమని చెప్పండి? మన అందరి మీద లక్షల రూపాయల్లో అప్పు ఉంది. ఆ అప్పుని ఎవరు తీసుకుంటున్నారు? మన 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 అడిగి తీసుకుంటున్నారా డబ్బులు? వరల్డ్ బ్యాంక్ దగ్గర మన అడిగి తీసుకోవట్లే. మనం ఓటేసాం కదా, ఓటేసామని అంటే అర్థం ఏంటంటే నిన్ను నువ్వు అమ్ముకున్నట్టు. ఓటేయడం అంటే అర్థం ఏంటి? 5 సంవత్సరాలకి నిన్ను నువ్వు అమ్ముకున్నట్టు. ఈ అమ్ముకొని వాళ్ళని నమ్ముకొని వాళ్ళ జీవితాన్ని, మన జీవితాన్ని ఏం చేసినట్టు? తాకట్టు పెట్టినట్టు. సరైనటువంటి నాయకుడికి ఓటు అయిపోతే, సరైనటువంటి నాయకుని గెలిపించుకోకపోతే దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఏమైపోద్ది? మరి క్షోభకు గురవుతారు. ఏడుపు తప్ప మన ఇంకోటి ఏమీ కూడా మిగలదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మనుషులకు కావాల్సింది ఏంటి అంటే ఉద్యోగం కావాలా. ఏం కావాలి చెప్పండి? ఉద్యోగం. ఏం ఉద్యోగం కావాలా? కూలి పని చేసుకోవడం. మనిషికి కావాల్సింది విద్య ఉంటే ఉద్యోగం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈరోజు డాక్టర్ చదవాలి అంటే గవర్నమెంట్ సీట్లు ఎన్ని ఉన్నాయి? తక్కువ సీట్లు అనేవి పెడతారు. ఈ తక్కువ సీట్లు ఉన్నవాడికి మళ్ళీ ఏం చేస్తారు? మార్జిన్ పెట్టేసి, ఒకవేళ బాగా చదివినా సరే వాడికి కుదించేసి ఏం చేస్తారు? ఆ సీట్ రాదు. ప్రతిభ ఉన్నా, జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా బయటికి వెళ్ళి ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే ప్రైవేట్ కాలేజీలో 40 నుంచి 50 లక్షలు ఏం చేయాలి? ఫీజులు కట్టాలి. ఏ గవర్నమెంటు ఈ చదువుకున్న పిల్లలకి కాస్త తక్కువ మార్కులు వచ్చిన ప్రైవేట్ కాలేజీలో తక్కువ ఫీజులకి చదివి చెప్పలేదా? మంచి ఇంజనీర్లు తయారు చేయలేదు, మంచి డాక్టర్లు తయారు చేయలేదా? మంచి గొప్ప వాళ్ళని, సైంటిస్టులను తయారు చేయలేదా? అంటే చేయదు. ఎందుకు? వాళ్ళకి ఎవరు చేస్తుంది? బడాబాబులు మాత్రం చేస్తారు. ఎందుకు? ఈ కాలేజీ యాజమాన్యానికి మళ్ళీ సాయం చేస్తారు. ఈ కాలేజీ యాజమాన్యానికి సహాయం ఉంటుంది. ఈ కాలేజీ యాజమాన్యంకి గవర్నమెంట్కి ఏముంటాయి? లింకులు ఉంటాయి. వీళ్ళకి ఇచ్చే డబ్బులంతా వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తారు? షేర్ అనేది ఇస్తూ ఉంటారు. కనుక ఇందుని బట్టి మనుషులు ఏమైపోతున్నారండి? మోసపోతూ ఉన్నారు. కనుక రేపొద్దున దేవుడు ఒక టైం ఇస్తాడు ప్రజలకి, అరే మీది మీరు తీసుకుంటారా అని అంటే ఏం చేయాలి? అప్పుడు మనం తీసుకునేటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తాడు. కనుక ఈరోజు మనిషి జీవితం ఒక బానిస బ్రతుకు అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? బానిస బ్రతుకు. ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు అవుతున్నాడు. అలాగే ఐగుప్తీయులేమో ఉన్నోళ్ళు అయ్యారు. ఎవరు లేనోళ్ళు అయ్యారు? ఇజ్రాయిలేమో లేనోళ్ళు అయ్యారు. వీళ్ళేమో బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళేమో యజమానులుగా ఉన్నారు. 430 సంవత్సరాల్లో కూడా ఈ యజమానులు కాలేదు. ఎందుకు? ఈ 430 సంవత్సరాలు వీళ్ళని ఎందుకు బానిసత్వంలో ఉంచుకున్నారు అంటే వాళ్ళ శ్రమను అంతటినీ కూడా ఏం చేశారు? వీళ్ళు దోచుకున్నారు. కనుక ఈరోజు దేవుడు చెప్తున్నారు, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయండి? అన్నీ అడిగి తీసుకోండి అని. కనుక ఈరోజు ప్రజలు కూడా ఎలా అయితే మోషే చెప్పినటువంటి రీతిగా, దేవుడు చెప్పినటువంటి రీతిగా ప్రజలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాయకుడిని ఏం చేశారు? నాయకులందరినీ కూడా, లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కూడా అడిగి ఎలాగైతే తీసుకున్నారో, అలాగే మనిషి వారి జీవితంలో ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి మాకు న్యాయం చేయండి అని గవర్నమెంట్ని, ప్రభుత్వాలను నిలదీస్తే సాయం దొరుకుతుందా లేదా? కానీ ఎవరు రోడ్డు ఎక్కరు. ఇలాంటి విషయాల్లో ఏం చేయరండి? రోడ్లు ఎక్కరు. ఇలాంటి విషయాల్లో సహాయాన్ని అడగరు. ఇది మన హక్కు అని దేవుడు ఈరోజు వీరి ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. అడగడం ఎవరి హక్కు అండి? ఇప్పుడు గవర్నమెంట్ని గెలిపిస్తే వాళ్ళు తినే తిండి కానించి, వాళ్ళు తిరిగే కార్లు, వాళ్ళు తిరిగే ఫ్లైట్లు డబ్బులు ఎవడు కడుతున్నాడు? ఏమండి? 145 కోట్ల మంది ప్రజలు డబ్బులతో వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఫ్లైట్లలో తిరుగుతున్నారు, కారుల్లో తిరుగుతున్నారు, ప్యాలెస్ల్లో నివసిస్తున్నారు. హాయిగా వాళ్ళకి కావలసినటువంటి రాజరిక బతుకుతున్నాడు. కానీ వాళ్ళ ప్రజలు ఓట్లు వేయించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాగే వాళ్ళ బ్రతుకులు ఎన్ని పథకాలు అయితే పెడుతున్నారో ఒక్కటి కూడా ఏం చేయట్లేదు, నెరవేర్పు అనేది చేయటం లేదు. కానీ ఇలాంటి విషయాల్లో ప్రతి క్రైస్తవుడే కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఏం చేయాలి? వీళ్ళకి ఎవరు దిక్కు అంటే దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు. కనుక ప్రభుత్వాలు మార్పు చెందాలని, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నాయకులు మారాలని ఎవరు ప్రార్థన చేయాలా?
దేవునికి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు దిగొచ్చి ఏం చేస్తారు? ప్రభుత్వాలు మార్చి సహాయం అనేది మనకి చేస్తారు. కనుక మరి ఆ యొక్క ఫరో సామ్రాజ్యం అంతటి కూడా కుప్పకూలిపోయేటట్లుగా దేవుడు చావు దెబ్బ కొట్టారు. గనుక మరి ఈ వాక్యాన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాలి మనం. ఇంకోటి ఏంటంటే ఫరో రాజుకి ఇన్ని శ్రమలు పెట్టి, వాళ్ళ ప్రజలకి ఇన్ని శ్రమలు పెట్టి, దేవుడు తిరిగి ఎందుకు వారి తొలుచులు సంతానాన్ని పశువుల్లోను, మనుషుల్లో చంపారు అంటే, దేవుడు వారిని వీరు హతమార్చారు గనుక, అంటే ఇజ్రాయెల్ ప్రజలైన వారు 2 సంవత్సరాల పిల్లలను హతమార్చారు గనుక, వాళ్ళని ఇబ్బంది పెట్టారు గనుక, వాళ్ళ శ్రమను దోచుకున్నారు గనుక, వారికి రెట్టింపు శ్రమను ఎక్కువగా కష్టపెట్టారు గనుక, దేవుడు అటువంటి శిక్షణ వాళ్ళకి ఇచ్చారు. గనుక ఈ వాక్యాన్ని బట్టి ప్రతి రాజకీయ నాయకుడు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మీరు కోట్లకు పడగెత్తుండొచ్చు, ఈరోజు మీకు డబ్బులు ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఉండొచ్చు. కానీ దేవుడు ఒక రోజు వస్తుంది కన్నెర్ర చేస్తే మీకు మీ సంతతికి పుట్టగతులు లేకుండా అవుతుంది అన్న సంగతి ఈ వాక్యాన్ని బట్టి ఏం చేయాలి మనము అర్థం చేసుకోవాలి. ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి గవర్నమెంట్ ఆఫీసరు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు లంచాలు తీసుకొని ప్రజలకు మేలు చేసి కొంతమంది అన్యాయంగా తీర్పులు ఇస్తూ ఉన్నారు. కోర్టులో ఉన్నటువంటి జడ్జెసే కానీ సాక్ష్యాలు అన్యాయంగా ఉన్నా సరే వాళ్ళకి తెలిసినా కూడా ఏం చేస్తారు? మాకు సాక్ష్యాలు బట్టే మేము తీర్పు ఇవ్వాలి, మాకు అది రూల్ అండ్ రెగ్యులేషన్ కనుక మేము ఇలాగే ఇస్తామని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అన్యాయముగా వాదించే వాళ్ళు కొంతమంది లాయర్లు ఉంటారు. కనుక ఈరోజు వాళ్ళు చేస్తుంది వాళ్ళకి డబ్బులు వస్తాయి అనుకోవచ్చు, కానీ అది పాపపు సొమ్ము అవుతుంది. ఆ పాపపు సొమ్ము రేపు పొద్దున్న మీ పిల్లలకి మీకు శాపాన్ని తీసుకొస్తుందన్న సంగతి గమనించాలి. కనుక ఈరోజు ఫరో యొక్క పెద్ద కుమార్ అంటే తొలిచూలు కుమారుడు చనిపోవడానికి గల కారణము ఫరో రాజే, మరి ఎవరు కాదు. ఫరో యొక్క కఠినత్వం బట్టి, ఫరోకు ఉన్నటువంటి ధిక్కారాన్ని బట్టి, దేవుని వెక్కిరించడం బట్టి, యెహోవా ఎవడా అని ప్రశ్నించడం బట్టే దేవునికి అంతటి ఆగ్రహాన్ని తెప్పించిన వాడు అయ్యాడు కనుక, అదే విధేయుడు ఉంటే దీవెన పొందేవాడు, విధేయుడు కాలేదు కనుక ఏం పొందాడు? ఈరోజు శాపాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ప్రపంచంలో చాలామంది కుబేరులు ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా డబ్బు ఎవరి ద్వారా సంపాదిస్తున్నారండి? చాలామంది ప్రజలు ఎవరైతే మరి కూలి పని చేస్తున్నారో కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ తాలూకు కష్టమే ఈరోజు వాళ్ళు కోట్ల రూపాయలకు పడిగెత్తేటువంటి రీతిగా అవుతుంది. కనుక ఈజిప్ట్ దేశం అంతా డెవలప్మెంట్ అవ్వడానికి గల కారణం ఎవరండి? ఇజ్రాయెల్ ప్రజలు. వాళ్ళకి పట్టణాలు కట్టింది ఎవరో? పట్టణాలు కట్టింది ఎవరో? వాళ్ళే కట్టారు. రోడ్లు వేసింది ఎవరో? డ్రైనేజ్ సిస్టమ్ పెట్టింది ఎవరో? వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నింటినీ కడుతుంది, చేస్తుంది, ఇటుకలు చేస్తుంది, వాటిని కడుతుంది, వాటిని నడుపుతుంది. వాటి ఆర్కిటెక్చరు, వాటి తాలూకా పిరమిడ్స్ కట్టడానికి ఎంత పెద్ద బలమైనవి అండి అవన్నీ. పిరమిడ్స్ చూస్తున్నాం కదా మనం నెట్లో కొడితే ఏమొస్తుంది? పెద్ద పెద్ద పిరమిడ్. ఒక్కో రాయి ఎంత బరువు ఉంటుంది? ఇన్ని వేల టన్నులు బరువు, అది లక్షల టన్నులు ఉంటుంది బరువు. ఒక రాయి ఎత్తాలంటే ఆ టైంలో మరి మిషనరీ లేదు, ఆ టైంలో చెక్కడానికి కూడా ఏమీ కూడా లేవు. మరి అలాంటి కట్టడాలు ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలైన వారు ఏం చేశారు? చేయగలిగారు అంటే వారి దగ్గర ఎంత తెలివితేటలు, ఎంత జ్ఞానము, ఎంత విస్తారమైనటువంటి జ్ఞానంగా వాళ్ళకి దేవుడిచ్చారు. అందుకనే ఫరో రాజు వాళ్ళని వదులుకోవడానికి ఏం చేయట్లేదు, ఇష్టపడటం లేదు. కనుక అటువంటి ఆర్కిటెక్చర్ ఇంజనీర్స్, తర్వాత సివిల్ ఇంజనీర్స్ అందరూ కూడా ఎవరిలో ఉన్నారంటే ఇజ్రాయెల్ ప్రజలైన వారిలో ఉన్నారు. ఐగుప్తీలకి ఏటి సరిగ్గా తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు కొట్టడం తెలుసు, తిట్టడం తెలుసు, హింస పెట్టడం తెలుసు తప్ప మన ఇంకేమి కూడా వాళ్ళకి రాదు. కనుక ప్రియమైన దేవుని పిల్ల, ఈ దినాల్లో కూడా అక్షరం ఒక రానోడు ఏమైపోతాడండి? మినిస్టర్లు అయిపోతున్నారు, ఎమ్మెల్యేలు అయిపోతారు, ఎంపీలు అయిపోతారు, పంచాయతీ ప్రెసిడెంట్లు అయిపోతారు, అన్నీ అయిపోతున్నారు. అక్షరం ఒకసారికి రాదు. చదువుకున్న వాళ్ళు కొంతమంది అయితే, చదువు రాని వాళ్ళు చాలామంది ఉంటాడు. వీడెళ్ళి కలెక్టరు, అతను ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక ఐఏఎస్ అవ్వాలంటే ఎంత కష్టపడి, ఎంత బాధతో, ఎంత వేదనతో చదివి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి ఆ స్థాయికి వెళ్తాడు. కష్టపడి వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతే వీడు మినిస్ట్రీలు అతన్ని ఏం చేస్తాడు? బెదిరిస్తూ ఉంటాడు. అంటే ఒక ఎడ్యుకేషన్కి రెస్పెక్ట్ లేదు, చదువుకి రెస్పెక్ట్ లేదు. ఇష్టం వచ్చినట్టుగా నోరు ఏం చేస్తారు? పారేసుకుంటూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తుంటారు? తిడుతుంటారు, వార్నింగ్లు ఇస్తుంటారు, ఎంఆర్ఓ ఆఫీసర్ని, వాళ్ళని వీళ్ళని.
కనుక ఇలాగా చేసేవారు అందరూ ఎవరి మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అధికార బృందం ఎలాంటి మనస్తత్వం అయితే కలిగి ఉండి చావు దెబ్బ తిన్నారో అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ కూడా పరిస్థితి రేపొద్దున అదే జరుగుతుంది. కనుక దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి ఇది మనకే కాదు ప్రపంచం అంతటికీ కూడా ఏమవుతుంది, ఈ వాక్యం వర్తింప చేసుకోవాలి. కనుక నాయకుడు మంచోడైతే ప్రజలు మంచోళ్ళు అవుతారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే నాయకుడు మాత్రం జీవితంలో ఏమవడం, వర్ధిల్లే పరిస్థితి అనేది ఉండదు. ఒకవేళ ప్రజలు తిరుగుబాటు చేయకపోయినా నాయకుడికి బుద్ధి చెప్పే ఇంకో నాయకుడు ఉన్నారు, ఆయన జీవం కలిగినటువంటి దేవుడు. గనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి నారాయణ కాలేజు అధినేత మరి వాళ్ళ కుమారుడు రాత్రి 12 గంటలకు కారు నడుపుకుంటూ వెళ్ళి ఏం చేశారంటే అర్ధాంతరంగా వీళ్ళు ఒక ఒక దిమ్మకి అంటే ఒక దీనికి పోల్కి తగులుకొని ఆ బండి నిజంగా ఎంత కాస్ట్లీ అంటే దాంట్లో పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా మనిషి చచ్చిపోవడానికి అవకాశం లేదండి అసలు. ఎందుకంటే అక్కడ లోపల నుంచి బెలూన్స్ అన్నీ కూడా వచ్చి ఆ మనిషిని కాపాడేస్తాయి. అంత కాస్ట్లీ కారు, అన్ని కోట్ల రూపాయల కారు అయినప్పటికీ కూడా ఆయన ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేని పరిస్థితి అనేది అక్కడ వాటిల్లింది. ఆ కొడుకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు. ఇప్పుడు ఎవరి మీద వస్తుంది నింద చెప్పండి? ఎవరిని అంటారు? అతను తప్పిదమా, దేవుడు ఆ ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయాడా? అంటే ఎంతమంది మరి అలా విద్య నేర్చుకోవడానికి డబ్బులు లేకపోయినా అప్పులు చేసి వెళ్ళి వాళ్ళ రక్తాన్ని సైతం వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి పెడితే వాళ్ళకి చదువుల్లో సరిగ్గా సీట్లు దొరక్క, లేకపోతే సీట్లు దొరికినా కూడా ఆ చదువులు కూడా ఎలాగని చెప్పండి, బాగా వాళ్ళని ర్యాంకులు రావాలని రుద్ది నానా రకాల తిప్పలు పెట్టి చదివించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, రాత్రి పగలు అనేది ఉండదు, బానిసత్వం. చదువు కూడా ఒక బానిసత్వం అయిపోయింది. ఇప్పుడు ర్యాంకులు రాకపోతే ఏం చేస్తారు? వాళ్ళు చేప రుద్దినట్టు రుద్దుతారు లోపల పెట్టి. కనుక చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఎంతోమంది బిడ్డలు విద్య వలన వాళ్ళ కాలేజీలకి గొప్పతనం కోసం, వాళ్ళ కాలేజీల ర్యాంకుల కోసం చాలామంది అమాయక పిల్లలు పాపం చదవలేక, వాళ్ళ పేరెంట్స్కి కూడా బుద్ధి ఉండాలి, ఏం చేయకూడదని ఒత్తిడి చేసి చదువులు మనకు వద్దురా బాబు, సవ్యంగా చక్కగా చదువుకునే చదువుల్లో మనం జాయిన్ అవుతే బాగుంటుంది, పేరు పెద్ద ఊరు దెబ్బ అన్నట్టు అక్కడ జాయిన్ చేస్తే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని డాబాలు పెట్టి దూకేసి తర్వాత విషయం తాగి చనిపోయిన వాళ్ళు మెడికల్ కాలేజీల్లో కూడా అలాంటి పరిస్థితులు ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందో తెలుసా అండి? ఖచ్చితంగా డైరెక్ట్గా ఆ యాజమాన్యం మీద పడుతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా మీ పిల్లల బతుకులు ఏమవుతాయి, అర్ధాంతరంగా ముగిసిపోయే రోజు వస్తుంది. చాలా జాగ్రత్తగా దేవుని దృష్టిలో ఉండండి. నీకు డబ్బులు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, సెక్యూరిటీ ఉండొచ్చు, జెడ్ ప్లస్ కేటగిరీ ఉండొచ్చు, ఏది ఉన్నా సరే నీ పిల్లల ప్రాణము ఎవరిలో, నీ చేసే పనులలోనే ఆధారపడి ఉంది. ఏమాత్రం తేడా చేస్తే పైనుంచిన దేవుడికి కన్నెర చేస్తే ఏమవుతుంది? నువ్వు ఎంత చక్కగా పెంచుకున్నా వారి జీవితం ముగిసిపోతుంది. ఇవి దేవుని మాటలు, ఇవి మామూలు మనుషులు చెప్పే మాటలైతే కాదు. ఎందుకంటే ఈరోజు మన పిల్లలకి మనం ఆస్తులు కూడబెడుతున్నాం అనుకుంటాం, కానీ పాపాన్ని కూడబెడుతున్నాం అన్నమాట ఎవడు కూడా ఆలోచించట్లా. నువ్వు చేసేటువంటి వృత్తి మంచిదే అయి ఉండొచ్చు, కానీ దాని వెనకాల ఏం ఉండకూడదు? కుయుక్తి ఉండకూడదు, కుట్ర ఉండకూడదు, మోసం ఉండకూడదు, దగా ఉండకూడదు. రీజనబుల్గా పేదలైన వారికి ఏం చేయాలా? ఫ్రీ సీట్స్ ఇచ్చో, డబ్బులు వాళ్ళకి కొంచెం డబ్బులు తగ్గించో, వాళ్ళకి మంచి విద్యాదానం అనేది ఖచ్చితంగా ఇచ్చి మంచి చేసేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. కనుక ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, నాకు 100 కోట్లు ఆస్తి ఉంది అనుకోండి, ఏం చేయాలి నేను 100 కోట్ల ఆస్తిలో? నాకు 10 కోట్లు ఉంచుకొని 90 కోట్ల రూపాయలు నేను ఎవరికి ఇచ్చేయాలా? బీదలకి సహాయం చేసేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడని రాస్తుంది బైబిల్లో. బీదలకు సాయం చేయడం యెహోవాకు అప్పిచ్చు. రతన్ టాటా గారు అలా చేశారు. రతన్ టాటా గారు అలా చేశారు. 10 పైసలు అతను తీసుకున్నాడు, 90 పైసలు ఎవరికి ఇచ్చాడు? పేదోళ్ళకి ఇచ్చాడు. మంచి చరిత్రలో అతను ఏం చేయడు, నిలిచిపోయాడు. ఈరోజు ఆయన పేరు చెడదొబ్బడానికి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా? ఆ ఫ్లైట్లు కూల్చేస్తున్నారు. ఏమవుతుందో కూడా తెలియట్లేదు. మొన్న లండన్ వెళ్ళే ఫ్లైట్ ఏమైపోయింది? కూలిపోయింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్లు ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్ లోపించి అర్ధాంతరంగా దించాల్సిన అవసరం వస్తుంది. ఏంటంటే ఈరోజు రతన్ టాటా లేడు కనుక ఎయిర్ ఇండియా ఏమైపోవాలా?
డౌన్ఫాల్ అవ్వాలా, ఆ పేరు దిగిపోవాలా, ఆయన పేరు చెడిపోవాలా అని ఏం చేస్తున్నారు? చాలామంది కక్ష కట్టి కుట్ర చేసి మరి అలాంటి పరిస్థితులు అనేవి మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రజలకు తెలియదంటే ఏమీ కూడా లేదు. కనుక ఈరోజు మనుషులు ప్రజల కళ్ళు కప్పొచ్చేమో కానీ దేవుడి కళ్ళు మాత్రం ఎవరు కూడా కప్పలేరు. కనుక మరి చూస్తూ ఉన్న మత విద్వేషాలు రెచ్చగొట్టడం. ఏదైనా మంచి ప్రభుత్వం ఏంటంటే అన్ని మతాలకు అతీతమైనటువంటి రీతిగా మంచి మనసుతో ఏం చేయాలా? ప్రజలకు హెల్ప్ చేయాలా, సాయం చేయాలి. అంతేగాని మతాల మధ్య చిచ్చు పెట్టి మత రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు దేవుడు అంటే అందరికీ దేవుడే. అది కనిపిస్తాడు అతను. దేవుడు కనిపించేవాడా? కనిపించే దేవుడు కాదు. ఈరోజు ఫరో రాజు కూడా దేవుడు కనిపించలే. కానీ మనిషి రూపంలో కనిపించాడు దేవుడు. ఎవరతను? మోషే. గనుక దేవుని భక్తుల రూపంలో, ప్రవక్తల రూపంలో ఎవరుంటారండి? దేవుడు కనిపిస్తాడు. దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. దేవుడు హెచ్చరిస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి మనస్తత్వాన్ని నేర్పిస్తారు. నేర్చుకుంటే బాగుపడతారు, నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఇలాగే వాళ్ళ యొక్క సంతతి ఏమవుతుంది? హతులైపోయే పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి మొన్న ఏమీ లేదు, ఓ పాస్టర్ గారు, మరి షాలేం రాజు అనే పాస్టర్ గారు, అతను తన సంఘం గురించి మంచి మాటలు చెప్తూ ఒక ఎగ్జాంపుల్ ఏదో బయటకు తీసుకొని మరి ఒక మల్లెపూలు బండి గురించి ఏం చేశారు? ఒక చిన్న కహాని చెప్పాడు. అతను కథ చెప్పాడు అంతే. కథ చెప్తే ఆ కథని కంట్రోవర్సీ చేసి మతోన్మాదులు అందరూ కూడా ఏం చేశారు దాని మీద? ఆడవాళ్ళు అందరూ కూడా, అంటే మరి మహిళా రాజ్యం అప్పుడు లెగుస్తుంది అన్నమాట, నిద్ర లేచి మల్లెపూల గురించి పెద్ద గొల్లే చేశారు. మల్లెపూలు గొల్లె అయ్యిందన్నమాట. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏమీ ఇబ్బందులు లేనట్టుగా దాన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు, టీవీ వాళ్ళు అందరూ కూడా ఆ పాస్టర్ మీద ఏం చేస్తున్నారు? అనేక రకాలైనటువంటి తుమ్మెత్తుపాసులు. మరి ఎంతోమంది వారిలో ఉన్న హిందూ ధర్మం పాటించే సనాతన ధర్మ పెద్దోళ్ళే ఎన్నో సందర్భాల్లో వాటిని డిఫరెంట్గా ఏం చేశారు? మాటలు వాడారు కదా, వాళ్ళ జోలికి వెళ్ళరు ఎందుకు? ఒక క్రైస్తవ పాస్టర్ గారు పాపం అమాయకంగా ఏదో ఇది పెద్దగా ఏం అవ్వదులే, నా సంఘాన్ని నేను మంచి చెప్పుకుంటానని ఏం చేశాడు? నోరు జారి ఏదో చెప్పుకున్నాడు. ఆయన టీవీలో అది లక్షల మంది వ్యూస్ చేశారు. దాన్ని ఏం చేశారు? తీసుకెళ్ళి మొక్క కట్ చేసి ఆయన మీద దండోరా వేశారన్నమాట. దానికి మళ్ళీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో స్పందన అన్నమాట. ఎవరి స్థాయిలో అండి? ప్రవీణ్ పగడాల గారు చనిపోతే స్పందన లేదు, కానీ యాక్సిడెంట్లో చచ్చిపోయిన పాస్టర్ గారి మీద దయ లేదు. వాళ్ళ కుటుంబాన్ని సానుభూతి ఒక రవ తెలియజేయలేదు. చివరికి ఆయన ఒక తాగుబోతుని చిత్రీకరించి అతని జీవితాన్ని, అతనుకున్న స్టేటస్ని దిగజార్చి మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒక నిరపరాధిని, ఒక మంచివాడిని, ఒక నీతిమంతుణ్ణి చంపినటువంటి హస్తాలకి ఏమంటుకున్నట్టు? పాపం అంటుకున్నట్టే. కయ్యేని చంపాడు హేబేల్ని, దేవుడు వదిలేశాడా? ఉన్నవాడని నేను అనువాడనై ఉన్నాడు. తమ్ముడిని చంపేశాడు అన్న. అడుగుతున్నాడు దేవుడు, నీ తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముడు ఎక్కడా? ఈరోజు ప్రవీణ్ ఎక్కడా అని ఎవరిని అడుగుతాడు దేవుడు? ఆ ప్రభుత్వాన్ని దేవుడు అడుగుతాడు. 5 సంవత్సరాలు ఇంకా అవ్వలేదు, 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఏం చెల్లించుకుంటారు? దానికి మూల్యం చెల్లించుకుంటారు. ఏ రీతిగా అయితే ఆయన చనిపోయాడో అదే స్థితి వాళ్ళకు కూడా తిరిగి ఏం చేస్తుందండి? వాళ్ళ బ్రతుకులో ఖచ్చితంగా వచ్చుద్ది అన్న సంగతి ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి హెచ్చరికగా అర్థం చేసుకోవాలి. కనుక ఎవ్వరు కూడా రాజులను దేవుడు గడ్డి మేయిస్తాడు. నెబుకద్నెజరు రాజు విర్రవీగాడు దేవుడు ముందు. కనుక దేవుడు అనే మాట వచ్చేసరికి ఎవరైనా సరే, అది ఏ దేవుడైనా సరే, దేవుడు అనే మాట వచ్చేసరికి ఏం చేయాలి? వాయిస్ తగ్గాల. దేవుడు అనే మాట వచ్చేసరికి ఏం చేయాల? మోకాలు వంగాల. దేవుడు అనే మాట వచ్చేసరికి ఏం చేయాలి? మెదడు సరిగ్గా డిసిప్లైన్డ్గా పనిచేయాలి. ఇష్టానుసారంగా ఏం చేయకూడదు? భక్తుల జోలికి, దేవుని భక్తుల జోలికి, నిజమైనటువంటి భక్తుల జోలికి వస్తే దేవుడు ఏం చేయడు? నన్నన్నట్టే భావించుకున్న నరులకు నేను తీర్పు విధిస్తా. ఈరోజు ఇశ్రాయేలు అయిన వారు భక్తులు కాదు. ఆ రోజు వాళ్ళందరూ కూడా దేవుని మరిచిన జనులే, కానీ వారు పితరులు మాత్రం భక్తులు. ఎవరు చెప్పండి? వాళ్ళ పితరులు భక్తులు. కనుక ఆ పితరులు చేసినటువంటి పుణ్య కార్యాన్ని బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి పాలు తీను ప్రవహించే దేశానికి దేవుడు ఏం చేశారు? తీసుకొని వెళ్ళిన వారు అన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఉన్నవాడు,
అనువాడై ఉన్నాడు. ఆయన మన ప్రతి చర్య చూస్తున్నాడు. నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు ఆలోచించుట, నీవు చేసే ప్రతి పనిని కూడా చూస్తూ ఉన్నాడు. నీవు ఎంత గనుడవు అవ్వచ్చు, గొప్పవాడవు అవ్వచ్చు, దేవుని దృష్టిలో నువ్వు హీనుడు అయితే మాత్రం గడ్డి మేసేటువంటి స్థితికి దేవుడు తీసుకొస్తాడు. ఈరోజు మనం చూస్తున్న గనులైన వారే ఏమయ్యారు? అడ్రస్ లేకుండా పోయిన చాలామంది గల్లంత అయిపోయే రోజు వస్తుంది. కనుక దేవుడు ప్రజల జోలికి కానీ, దేవుని భక్తుల జోలికి కానీ ఏం చేయొద్దు, రావద్దు. వస్తే ఏమవుతుంది? ఎవరి కంట్లో పడిపోతారు మీరు? దేవుని దృష్టిలో పడిపోయారంటే ఇంకా మరి ఆ జీవితాలు ఏమైపోతాయి? కనుమరుగయ్యే రోజు వస్తుంది. నరక యాజ్ఞలో ఏమవుతుంది? ఖాళీ రోజు వస్తుంది. కనుక ధనవంతుడు ఏం చేస్తున్నాడండి? నరకంలో దాహం దాహం అని అలమటించిపోతున్నాడు. చిటికి నేలతో నాకేం చేయమంటున్నాడు? నా నోరును తడపమంటున్నాడు. కనుక ఈరోజు ధనవంతులకు కూడా మరి ఈ వాక్యం అనేది వర్తింపజేస్తూ ఉంది. వాళ్ళు ధనవంతులే కానీ పొలాలు పోయాయి, పశువులు పోయాయి, జంతువులు పోయాయి, వాళ్ళకి సాయంగా ఉండే ప్రతిదీ కూడా ఏమైపోయింది? నష్టం. అంటే ఎన్ని కోట్ల రూపాయలు అనేది మనం లెక్కట్లేము అనమాట. ఐగుప్తు దేశానికి 10 అద్భుతాల వలన ఎంత నష్టం వచ్చిందంటే ప్రపంచంలో అంత నష్టం ఎప్పుడు కలిగి ఉండదు. ఆ దేశానికి కలిగినటువంటి నష్టము ప్రపంచంలో ఎప్పుడు ఎన్నటికీ ఎవరికి కూడా కలిగి ఉండదు. ఆ దేశంలో ఏడ్చినటువంటి ఏడ్పు ఇప్పటి వరకు ఎవడు ఏడవడు. అలాంటి ఏడుపు అనేది, మహాఘోష అనేది ఎక్కడ వినిపించింది? ఆ దేశం వినిపించింది. కనుక రాజు తప్పు చేసిన ప్రజలకు తప్పదు, గమనించాలి. కనుక రాజు చేస్తే తప్పిదం ఏమవుద్ది? ఆ రాజుకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ అయిపోతారు. అలాగే మంచికి సపోర్ట్ చేసిన వాడు మిగులుతాడు, చెడుకు సపోర్ట్ చేసిన ఏమైపోతాడు? హతమవుతాడు. దేవుని యొక్క ఉగ్రతకి ఏమవుతారు? గురవుతారన్న సంగతి మనం గమనించాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు వారిని అడిగి తీసుకోమన్నాడు, అడిగి తీసుకున్నారు. కనుక అలాగే వారందరూ కూడాను తొలిచూలు పిల్లలందరూ హతమైపోయారు. ఇక్కడ దేవుని తప్పుగా అనుకోవడానికి ఏమీ కూడా లేదు. దేవుని ఇష్టం అండి అది. ఎవరిని ఆయన దీవిస్తాడో, ఎవరిని ఆయన కొడతాడో ఎవరికి కూడా తెలియదు అది. కనుక మనం ఈరోజు వర్ధిల్లుతున్నామంటే దేవుడు దయ. ఏదైనా కష్టాలు వచ్చి పోయామంటే ఎవరి దయ? దేవుడి దయ లేనట్టే. దేవుడు దయ కావాలంటే, పాత్రలు కావాలంటే ఆయన మాట వినాలా, మంచి చెయ్యాలా, మంచి పొందాలా. ఏమి విత్తుతాడు నరుడు, ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. ఈరోజు ప్రజానాయకులందరూ కూడా మంచి చేస్తే మళ్ళీ మంచి అవుతుంది, చెడు చేస్తే ఏమవుద్ది? చెడు అవుతుంది. మోసం చేస్తే ఏమైపోతాడు? మళ్ళీ ఆ వాటర్స్ అందరూ మోసం చేస్తారు. వాటర్స్ అందరూ ఏం చేస్తారు? మంచోడు కొట్టేస్తారు, వాళ్ళకి నచ్చినోడు కొట్టేస్తారు, తర్వాత వీళ్ళని ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఈరోజు అన్ని మోసమే. ప్రపంచం అంతా దగాలో ఉంది, మోసంలోనే ఉంది, పరపతిలోనే ఉంది, గొప్పతనాల్లోనే ఉన్నాయి. కనుక ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మనం చూస్తున్న అమెరికా దేశం